ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆటంకాలు ఏర్పడినప్పటికీ కార్యాలలో విజయాల్ని సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినప్పటికీ మామూలు పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం మేలును కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలిస్తాయి, విజయాల్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సందిగ్ధతతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా అవకతవకలు ఏర్పడతాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాప్యాలు తొలగిపోతాయి. విశేషించి కృషితో విజయాల్ని సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కర్కాటక రాశి వారికి మేలుని కలిగిస్తాయి, ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలిగేటువంటి ప్రణాళికల్ని రూపొందించుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు కూడా ప్రబలమవుతాయి. వ్యవహారాల్లో విజయాల్ని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విదేశీ లావాదేవీలు అవకాశాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో అనుకూలతని సాధించుకోగలిగేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో తెలివైనటువంటి నిర్ణయాలకై తహతహలాడతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాద సంఘటనల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. భూ సంబంధిత విక్రయాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విజయ పరంపర వ్యాపారంలో కూడా కొనసాగుతుంది. చిరు ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఉద్యోగరీత్యా ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఉద్యోగరీత్యా కూడా ఆశించినటువంటి మార్పులు ఏర్పడతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు ఈరోజు సులభతరం అవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణం శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకూలిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. వ్యవహారాల్లో కూడా అవలీలగా నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవ మహాకాళి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలిగేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాదాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. నూతన ఒప్పందాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా సమస్యలు ప్రబలమవుతాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు సతమతం చేస్తాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి, క్రమశిక్షణతో కూడినటువంటి నడవడిక ఉపకరిస్తుంది. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యయం కూడా పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కీర్తిని సాధించేటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. నూతన ప్రక్రియలు బాగా పనికి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పొరపాట్లని గ్రహించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలని విస్మరించగలుగుతారు. ఆదాయం పెంపొందింపచేసుకుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి.